హలో అండి. గుడ్ మార్నింగ్. ఈరోజు మీ ముందుకు బెండకాయ ఫ్రై తీసుకొచ్చేసాననమాట. ఒక 500 గ్రాముల బెండకాయలను తీసుకోవాలండి. 500 గ్రాముల బెండకాయలను నీట్‌గా కడుక్కొని, ఇలా పెద్ద పెద్ద పీసెస్ చేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా పెద్ద పీసెస్ చేయడం వల్ల కూడా టేస్ట్ బాగా ఉంటుందండి. దానికి కావాల్సినటివి ఏమంటే 2 ఉల్లిగడ్డలు చిన్నగా సైజులో కట్ చేసుకుందాం. 3 టమాటాలు తీసుకొని దాన్ని ప్యూరీ చేసేసుకుందామండి. కట్ చేసుకున్న బెండకాయల్లో 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ ఉప్పు, ఒక లావు నిమ్మకాయ వేసి, తర్వాత కాస్త టేబుల్ స్పూన్ అంత శనగపిండి కలుపుకుందామండి దీంట్లో. శనగపిండి ఇలా వేశాక ఇలా కలపాలండి. ఇలా కలపడం వల్ల మనం వేసిన మసాలాలన్నీ బెండకాయకి బాగా పట్టుకునేలాగా కలపాలన్నమాట. ఇలా కలిపి అలా కాసేపు పెట్టేసేయాలండి. ఒక 20 మినిట్స్ అన్నా అట్లా పక్కకు పెట్టేయాలండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టేసుకుందామండి. బాండి పెట్టేసుకొని కాస్తంత ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాక ఈ బెండకాయ మసాలాతో కలిపిన బెండకాయలను అన్నీ వేసి ఫ్రై చేద్దామండి. కాస్తనే లైట్‌గా ఫ్రై చేయాలి. ఎక్కువ చేయకూడదు. ఇలా ఫ్రై చేయాలన్నమాట. చూడండి, అసలు ఈ బెండకాయ ఎవ్వరికైతే ఇష్టం ఉండదో ఈ బెండకాయ ఫ్రై తినడం వల్ల మరీ మరీ అడిగి చేయించుకుంటారండి. అంత బావుంటుంది. ఇది డాబా స్టైల్. ఇలా బెండకాయని కాస్తంత ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకొని ఒక బౌల్‌లోకి పక్కన తీసి పెట్టుకుందామండి. ఇలా ఒక బౌల్‌లో పక్కకు తీసి పెట్టుకుందామండి. ఆయిల్ వేసుకుందాము. దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేద్దాం. తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ వేద్దామండి. ఇప్పుడు అల్లం పచ్చిమిర్చి దంచినది వేద్దామండి. టేస్ట్ ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట. దానికోసం అల్లం పచ్చిమిర్చి. ఇది డాబా స్టైల్ కాబట్టి కొంచెం స్పైసీ, లైట్ స్పైసీనే ఉంటుందండి, ఎక్కువ ఏమి ఉండదు. ఇలా ఇది అయ్యాక కాస్తంత టమాటా ప్యూరీ చేసుకున్నాం కదండి, అది వేసేసుకున్నాం. ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్, కాస్తంత బ్లాక్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేద్దామండి. ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మనకి డాబా స్టైల్లో టేస్ట్ రావాలంటే కొంచెం ఇలాంటివి చేయాలి. సో చూద్దామండి ఎలా ఉంటుందో. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేసి చెప్పండి. ఇలా వచ్చిందండి. ఇక్కడ వచ్చేసి ఇది తయారైపోయిందండి. ఇంకా మనం ఇందాక తయారు చేసుకున్న కర్డ్ది వేసేద్దామండి.
సో ఇలా తయారవుతూ ఉందండి. ఇలా అయ్యాక మనం ఫ్రై చేసుకున్న బెండకాయలను వేయాలన్నమాట. నాకు వచ్చిందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయలను వేద్దాం. ఇలా మన బెండకాయ డాబా స్టైల్లో రెడీ అయిపోతుందండి. కొంచెం వాటర్ వేసాము. ఇప్పుడు ఇంకా బౌల్లో తీసుకొని సర్వ్ చేద్దామండి.